సూపర్ మ్యాన్ ఎన్ని డేస్ నుంచి మనం ఎలా అయితే చూస్తూ వచ్చామో ఈ మూవీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అది పాజిటివ్ వేలో. మూవీలో యాక్షన్, ఎమోషన్, టేక్, జియో పాలిటిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే అది బెస్ట్, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఫ్యూచర్ డీసీ మూవ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మూవీ ఒక బేస్ లాంటిదని తెలిసి కూడా జేమ్స్ గన్ చాలా బోల్డ్ మూవ్ తీసుకున్నారు. బట్ ఎండింగ్ ని మాత్రం చాలా సింపుల్ గా ఉంచేశారు. మూవీ మెయిన్ గా సూపర్ మ్యాన్ పైన ఫోకస్ చేసిన మూవీ ఎండింగ్ వచ్చేసరికి టెరిఫిక్ మ్యాన్ కి ఫ్యాన్ అయిపోతాం. బట్ జస్టిస్ గ్యాంగ్ వేరే మెంబర్స్ అయిన హాగల్ అండ్ గ్రీన్ లాంటర్న్ కి పెద్దగా స్క్రీన్ టైం ఇవ్వలేదు. మూవీలో నాకు బెస్ట్ అనిపించింది మాత్రం లెక్స్ లూథర్ క్యారెక్టర్. తన దగ్గర ఎలాంటి పవర్స్ లేకున్నా సూపర్ మ్యాన్ ఎవడైనా చంపగలడు అంటే అది వీడే అనే థాట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ క్యారెక్టర్ ఒక జీనియస్ అండ్ సూపర్ డాగ్. ఈ డాగ్ స్క్రీన్ పై వచ్చిన ప్రతిసారి ఫేస్ పైన స్మైల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మేబీ మూవీ హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు, బట్ మూవీ అయితే బాగుంది. రీసెంట్ గా వచ్చే సూపర్ హీరోస్ మూవీస్ లా కాకుండా ఇది కొంచెం న్యూ ఆస్పెక్ట్ తో యూనిక్ గా ఉంది. సూపర్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే, సో దాని గురించి పెద్దగా దీంట్లో చూపించలేదు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4/5.